కేటీఆర్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, అందుకే డ్రగ్స్ శాంపిల్ టెస్ట్ కు రావాలని అనేక సార్లు పిలుస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. డ్రగ్స్ టెస్టులను కోరితే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న వ్యక్తి కేటీఆర్ అని కూడా మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను వక్రీకరించారని ఆరోపించారు. కేటీఆర్ ను శాంపిల్ అడిగినప్పుడు బాడీని డిటాక్స్ చేసుకునేందుకు ప్రయత్నించారని కూడా మండిపడ్డారు. కోర్టు చెప్పుదెబ్బతోటి రావాలే అని చెప్పి మాట్లాడినప్పుడు కోర్టుకు వెళ్ళి నువ్వు ఏ రకమైన పర్మిషన్లు తెచ్చుకున్నావు లేదా విచారణ కొన్ని వాటిల్లో హాజరు కమ్మంటే నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏ రకమైన పర్మిషన్స్ తెచ్చుకున్నారో కూడా తెలుసు. కానీ దాంట్లో కూడా కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే కోర్టు ప్రొనౌన్సియేషన్ ఒకటి ఉంటే నువ్వు దాన్ని మిస్లీడ్ చేసే విధంగా కోర్టు చెప్పుదెబ్బతోటి కొడతా చెంపపైన కొట్టే విధంగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా వక్రీకరించి మీడియా ముఖంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే విధంగా నువ్వు మాట్లాడడం జరుగుతుంది. నువ్వు మాట్లాడిన మాటలకి 48 గంటలల్లా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ప్రస్తావించిన విషయం పైన నేను నీ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. దానితో పాటు ఆ రోజు నేను శాంపుల్ అడిగినప్పుడు శాంపుల్కి రాకుండా శాంపుల్ ఇవ్వకుండా సమయం తీసుకొని నీ బాడీని కంప్లీట్గా డిటాక్స్ చేసుకొని ఏ రకంగా హెయిర్ శాంపుల్ కూడా టెస్ట్ చేసినా రేపు పొద్దున ఆ శాంపుల్లో కూడా టెస్ట్ రాకుండా చేయాల్సిన డిటాక్సిఫికేషన్ అంతా కూడా చేసుకొని బయట దేశానికి యూకే ఇతర దేశాలకి వెళ్ళి ఆ శాంపుల్ నిజంగా వస్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకొని వస్తలేదని చెప్పి మరొకసారి కన్ఫర్మేషన్ చేసుకొని శాంపుల్ టెస్ట్ చేస్తే దొరుకుతలేనని చెప్పి తెలిసి 3 నెలల తర్వాత ఈరోజు